హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఇవాల్టి క్లాస్లో మనము టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి, సో గ్రూప్ 1 మెయిన్స్ ఉంది కదా, ఈ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ ఉందన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్, చాలా తక్కువ టైం ఉంది మీకు. ఇప్పటి నుంచి ప్రతిరోజు దానికి ఫోకస్ చేయండి. సో ఇంతకుముందు చెప్పాను నేను 40 days ఉందనగా ఎగ్జామ్, ఖచ్చితంగా అప్పటి నుంచి ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ చూసుకుంటూ ఉండాలి. ఎవరైనా పేపర్ డిఫికల్ట్గా అనుకుంటే మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో జస్ట్ 99 రూపీస్కి ఈ కోర్స్ మొత్తం ఇచ్చాము. ఈ కోర్స్ చూసినా మీకు అర్థమవుతుంది. ఒక బుక్ అనేది ప్రాపర్గా మీరు ఫాలో అయ్యారంటే, ప్రాక్టీస్ చేస్తారంటే ఈజీ క్వాలిఫై అయిపోతారు. అయితే ఈ పేపర్లో ఆల్మోస్ట్ 10% ఆస్పిరెంట్స్ ఫెయిల్ అయ్యేదానికి అవకాశం ఉంది. సో మీరు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మీరు మెయిన్స్ అనేది తెలంగాణ ఫస్ట్ ర్యాంక్ వచ్చే విధంగా ప్రిపేర్ అయినప్పటికి కూడా మీరు ఈ పేపర్ అనేది క్వాలిఫై కాలేదనుకోండి, సో 0.5 మార్క్స్లో పోయినా కూడా మొత్తం మెయిన్స్ అంతా 0 అయిపోతుంది. అయితే ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి, దీనికి సంబంధించి మనం చూసుకుంటే మీకు నోటిఫికేషన్ ఉంది కదా, నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు 12.8 పాయింట్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ది మెయిన్స్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి. ఇక్కడ మీరు చూసుకుంటే మినిమం మార్క్స్ రావాలన్నమాట. ఈ మినిమం మార్క్స్ వస్తేనే మీరు క్వాలిఫై అయితే అవుతారనమాట. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ఎన్ని మార్క్స్ రావాలని చెప్తాను పర్సంటేజ్ ప్రకారము. ఫస్ట్ వచ్చేసి 40%. సో 40% ఆఫ్ ది మార్క్స్ అంటే 40% మార్కులు లేదా అంతకంటే ఎక్కువ తెచ్చుకోవాలి. ఎవరంటే సో ఓసీ, సో అదర్ క్యాస్ట్ అండ్ ఈడబ్ల్యూఎస్, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళు ఖచ్చితంగా 40% కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలన్నమాట. 40% లేదా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. 40% కంటే తక్కువ మార్కులు తెచ్చుకున్నా కూడా ఫెయిల్ అయిపోతాడు అన్నమాట ఎగ్జామ్లో. గుర్తుపెట్టుకోండి, మీరు 39.9 అంటే మీకు 9% తెచ్చుకున్నా కూడా ఫెయిల్ అయ్యనమాట. అర్థమైందా? సో కాబట్టి 40 మార్క్స్ అంటే తెచ్చుకోవాలి. సో ఓసీ కమ్యూనిటీ కావచ్చు, అదర్ క్యాస్ట్ కావచ్చు, ఈడబ్ల్యూఎస్, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ అనేవాళ్ళు 60 మార్కులు తెచ్చుకోవాలి. 60+ మార్క్స్ అనేది తెచ్చుకోవాలన్నమాట. 60+ మార్క్స్ అనేది తెచ్చుకోవాలి 150కి. అలా తెచ్చుకుంటే పాస్ అవుతారనమాట. సో నెక్స్ట్ మనం చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ ఏమి ఇచ్చారు, ఇది ఓసీ, ఈడబ్ల్యూఎస్, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్కి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 35%, నాట్ లెస్ దాన్ ది 35% ఫర్ బీసీ అనమాట. సో బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటాయి కదా, సో బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి ఇక్కడ ఏమి ఇచ్చారంటే 35% కంటే తక్కువ తెచ్చుకోకూడదు అని చెప్పారు అనమాట. 35% కంటే తక్కువ తెచ్చుకోకూడదు అంటే ఏంటంటే 52 మార్క్స్ అనమాట. 52+ మార్క్స్ అనేది తెచ్చుకోవాలి. 35 కంటే తక్కువ అని తెచ్చుకోకూడదు. 35 కంటే తక్కువ పర్సెంట్ తెచ్చుకున్నారంటే మీరు 34.9% తెచ్చుకున్నా కూడా మీరు ఫెయిల్ అయ్యనమాట. 99% తెచ్చుకున్నా కూడా ఫెయిల్ అయిపోయినట్టే. కాబట్టి ఇక్కడ 52 మార్క్స్ పైన అనేది తెచ్చుకోవడానికి ట్రై చేయాలన్నమాట, ఎవరంటే బీసీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. తర్వాత చివరిలో వచ్చేసి నాట్ లెస్ దాన్ 30% ఫర్ ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ అనమాట. స్కెడ్యూల్ క్యాస్ట్ కావచ్చు, స్కెడ్యూల్ ట్రైబ్ కావచ్చు, అలానే ఇంకా వచ్చేసి పిహెచ్ అనమాట. ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉంటారు కదా, దివ్యాంగులు, వాళ్ళకి సంబంధించి 30% అనమాట. అంటే 45+ మార్క్స్ అనేది తెచ్చుకోవాలి. 45+ మార్క్స్ అనేది తెచ్చుకోవాలి. ఇక్కడ ఇలా గుర్తుపెట్టుకోండి మీరు. సో అదర్ క్యాస్ట్కి సంబంధించి ఓసీ, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 40% కంటే ఎక్కువ అంటే 60+ మార్క్స్ తెచ్చుకోవాలి. సో రిమైనింగ్ బీసీ వచ్చేసి 52+ మార్క్స్ తెచ్చుకోవాలి. ఇక్కడ వచ్చేసి 45 మార్క్స్ అనమాట. అంటే 45 అంతకంటే ఎక్కువ మార్కులు అనేది తెచ్చుకోవాలి. ఇలా మీరు ఎప్పుడైతే తెచ్చుకుంటారో ఇక్కడ వస్తారనమాట. అయితే ఇక్కడ చూడండి, ఇంకా కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో. In the event of SC/ST candidates not coming up for the selection with the minimum marks prescribed above the selection, for the selection shall be considered on the basis of the rank reference for the performance in the written exam irrespective of the marks secured అనమాట. సో కాబట్టి ఇక్కడ మార్క్స్ అనేది ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ని బట్టి ఎప్పుడు కూడా సెలక్షన్ ఉండదన్నమాట. సెలక్షన్ మొత్తం కూడా దేన్ని బేస్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ పాయింట్, మీకు పేపర్ 1 నుంచి, సో పేపర్ 1 నుంచి పేపర్ 6 ఉన్నాయి కదా, ఈ పేపర్లో మార్క్స్ని కన్సిడర్ చేసి మీకు ర్యాంక్ ఇస్తారు. అంతే తప్ప మీకు ఇక్కడ ఈ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ అనేది యాడ్ చేయరనమాట. ఇంగ్లీష్ పేపర్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే. సో రిమైనింగ్ అంతా కూడా ఇక్కడ ఏంటంటే సో మీకు ఇవి ఉంటాయన్నమాట. సో పేపర్ 1 నుంచి పేపర్ 6 వచ్చిన మార్క్సే తీసుకొని కన్సిడర్ చేసి మీకు ర్యాంక్ ఇచ్చి సర్వీస్ ఇస్తారు. ఇంగ్లీష్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే. మీరు సర్వీస్లో ఉండాలంటే ఖచ్చితంగా ఈ పేపర్ అనేది క్వాలిఫై అవ్వాలన్నమాట. కాబట్టి ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి. మన యాప్లో, శివన్ కాన్సెప్ట్స్ యాప్లో మీకు క్లియర్గా ఇచ్చాం. 99 రూపాయలకి కోర్సు మొత్తం కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైనా మిస్ అయి ఉంటే దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలానే మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. మీకు చాలా వరకు అయితే బెనిఫిట్ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇప్పటి నుంచి బాగా ప్రాక్టీస్ చేయండి, రివిజన్ చేయండి. సో మీరు టెస్ట్ అనేది కంప్లీట్గా ఆపేసేయండి. 10th వరకు ఆపేసి 10th నుంచి అనమాట 10 రోజులు మొత్తం కూడా రివైజ్ చేయండి. ప్రతి సబ్జెక్టు, ఎస్ఎస్ ఇవన్నీ కూడా రివైజ్ చేయండి. నేను మీకు ఇంకా చాలా టిప్స్ ఇవన్నీ కూడా మన ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాను, ఫాలో అవుతూ ఉండండి. ఇలానే గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా మనం మెంటర్షిప్ ప్రోగ్రామ్స్, మాడ్యూల్స్, ఫుల్ కోర్సులు, టెస్ట్ సిరీస్ అన్ని కూడా తీసుకొచ్చున్నాము. మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని జాయిన్ అవ్వండి. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.